హాయ్ గైస్, వార్ టూ వర్సెస్ కోహ్లీ ఈ టూ మూవీస్ కూడా హై ఎక్స్పెక్టేషన్ మధ్య ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఈ క్లాష్ ఇండియన్ స్క్రీన్ పైనే అతిపెద్ద క్లాష్. ఈ టూ మూవీస్ కూడా రిలీజ్ కి ముందు 1000 crores కలెక్ట్ చేసేంత హైప్ ఉండే. మరి ఈ క్లాష్ లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు తెలుసుకుందామా? లెట్స్ గో. ఫస్ట్ నుండి కూడా కూలీ మూవీకి స్కై లెవెల్లో హైప్ ఉండే. క్యాష్ అండ్ క్రూకి, అనౌన్స్మెంట్ వీడియోకి, గ్లిమ్స్కి విపరీతమైన హైప్ ఉండే. బిఫోర్ రిలీజ్ వరకు కూలీ మూవీ 1000 crores కలెక్ట్ చేసేదంత హైప్ ఉండే. మరోవైపు వార్ టూ పేరుకే ఇండియాస్ బిగ్గెస్ట్ యూనివర్స్, కానీ ఈ మూవీ స్టార్టింగ్ నుండి కూడా అసలు హైపే లేదు. ఈ మూవీలో ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నాడని తెలిసినప్పటి నుండి ఎన్టీఆర్ మళ్ళీ సైడ్ క్యారెక్టర్ ఎందుకు చేస్తున్నాడని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. నాకే అనిపించింది వార్ టూలో ఎన్టీఆర్ యాక్ట్ చేయడం అవసరమా అని. కానీ నిజం చెప్పాలి అంటే వార్ టూ మూవీకి ఇప్పుడు ఇంత హైప్ ఉండడానికి కారణమే ఎన్టీఆర్ బర్త్డేకి డ్రాగన్ గ్లిమ్స్ వస్తే ఈ మూవీకి అసలు హైప్ ఉండదేమని బర్త్డేకి రావాల్సిన గ్లిమ్స్ ని పోస్ట్ పోన్ చేసి వార్ టూ టీజర్ ని వదిలారు. కానీ అది దుబ్బింది, మొత్తం నెగిటివిటీ పెరిగింది. ఆ తర్వాత ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేస్తారు కానీ పెద్దగా యూజ్ లేకుండా పోయింది. సో చాలా లీస్ట్ హైప్ తో హై హైప్ తో ఉన్న కూలీ మూవీకి పోటీ అవసరమా అనే సిచ్యువేషన్ లో వార్ టూ మూవీని రిలీజ్ చేశారు. టూ మూవీస్ కూడా యావరేజ్ గానే ఉన్నాయి, కానీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల కూలీ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది, వార్ టూ మూవీకి డీసెంట్ టాక్ వచ్చింది. కానీ కూలీ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ లో, ఓవర్సీస్ లో, డే 1 లో వార్ టూని విపరీతంగా డామినేట్ చేసింది. ప్రతి కంపల్షన్ లో కూడా వార్ టూ సెకండ్ లోనే ఉంది. కానీ ఫస్ట్ డే డీసెంట్ టాక్ వచ్చాక కూలీని డామినేట్ చేసి కూలీ కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది సెకండ్ డే. ఇక్కడ నుండి కూలీని డామినేట్ చేస్తుంది, డీసెంట్ టాక్ ఉంది కదా అనుకున్నా. థర్డ్ డేకి కూడా 30 crores అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. కానీ నేను రియలైజ్ అయింది ఏంటి అంటే వార్ టూ డే 1, డే 2 కలిపిన కూలీ డే 1ని క్రాస్ చేయలేకపోయింది. నిజం మాట్లాడుకోవాలంటే వార్ టూ డే 1 80 crores కలెక్ట్ చేసింది, డే 2 70 crores కలెక్ట్ చేసింది. థర్డ్ డేకి అడ్వాన్స్ బుకింగ్ 30 crores అయ్యాయి. ఇలా మొత్తం మీద 2.5 days లో 200 crores కలెక్ట్ చేసింది. కూలీ మూవీ 2.5 days అడ్వాన్స్ తో కలిపి 300 crores కలెక్ట్ చేసింది. ఇప్పుడు కూడా థర్డ్ డే అడ్వాన్స్ బుకింగ్ డే 1 రేంజ్ లో ఉన్నాయి వార్ టూకి, కూలీకి. వార్ టూ మూవీ ఇందులో పికప్ అవుతూ ఉంటే తెలుగులో మాత్రం 50% పడిపోయింది. లిటరలీ చెప్పాలంటే తెలుగులో ఇప్పటి వరకు 40 crores మాత్రమే కలెక్ట్ చేసింది. ఇది ఎన్టీఆర్ రేంజ్ కి చాలా తక్కువ. ఫ్రాంక్ గా చెప్పాలంటే 83 కింగ్డమ్ మూవీస్ కూడా ఇంతకంటే బాగా కలెక్షన్స్ వచ్చాయి. అపార్థం చేసుకోకండి, నేను ఎన్టీఆర్ని నాని, విజయ్ కంటే చిన్న హీరో అని అనట్లేదు. మీలో ఎవరికైనా ఒకవేళ అలా అనిపిస్తే దేవర కలెక్షన్స్ చూడండి. వార్ టూ మూవీ పైన హైప్ లేకపోవడం వల్లనో, బాలీవుడ్ వాళ్ళ పైన నమ్మకం లేకపోవడం వల్ల, లేక క్లాస్లో మోస్ట్ టైప్లో కూల్ ఉండటం వలన వార్ టూ మూవీకి కలెక్షన్స్ అంతగా రావట్లేదు. మీకు ఎగ్జాంపుల్తో చెప్పాలంటే డాకుమారాజ్ సంక్రాంతికి వస్తున్న మూవీస్లో డాకుమారాజ్ మూవీ బాగున్నప్పటికీ సంక్రాంతికి వస్తున్న మూవీ కలెక్షన్స్ ఎక్కువగా వచ్చాయి కదా. అలా కూలీ మూవీతో పోలిస్తే వార్ టూ మూవీ బాగున్నప్పటికీ ఆడియన్స్కి ఫస్ట్ ఆప్షన్స్ కూలీ మూవీ అయింది. సో తెలుగులో కూలీ ఈజ్ విన్నర్, తమిళ్లో పక్కగా కూలీనే విన్ అనుకోండి. హిందీలో వార్ టూ హిందీ డే 1 కలెక్షన్స్ 30 crores, డే 2 50 crores, డే 3కి ఆల్రెడీ 30 crores అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. రేపు ఇంకో 30 crores రావచ్చు. ఇలా వార్ టూ హిందీ కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. హిందీలో స్పై యూనివర్స్ కి చాలా పెద్ద మార్కెట్ ఉంది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీని చూస్తూనండి. వార్ టూ హిందీలో 500 crores ఈజీగా కలెక్ట్ చేస్తుంది. సో ఇలా కలెక్షన్స్ విషయంలో టూ మూవీస్కి ఈక్వల్గా వచ్చిన క్లాష్ వల్ల ఈ టూ మూవీస్కి చాలా నష్టం జరిగింది. తెలుగు, తమిళ్లో కూలీ లేకపోతే వార్ టూ మూవీకి చాలా ఎక్కువ కలెక్షన్స్ వస్తుండే. వార్ టూ లేకపోతే కూలీకి తెలుగులో ఇంకా కొంచెం కలెక్షన్స్ వస్తుండే, హిందీలో కూడా చాలా బాగా కలెక్షన్స్ వస్తుండే. కానీ ఈ క్లాష్ వల్ల పైకి చెప్పట్లేదు కానీ టూ మూవీస్ కూడా చాలా నష్టపోయారు. తెలుగులో వార్ టూకి కొంచెం ఎక్కువ నష్టం జరిగింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వకండి. వార్ టూ వల్ల ఎన్టీఆర్కి హిందీ మార్కెట్ బాగా పెరిగింది. ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ యాక్టింగ్కి ఫిదా అయిపోతున్నారు. స్పై యూనివర్స్లో పఠాన్ టైగర్తో పాటు కబీర్కి విద్య నేర్పిన గురువు ఏజెంట్ రఘు. తెలుగులో ఈ మూవీ ఫ్లాప్ అవ్వచ్చు, కానీ బాలీవుడ్ టాప్ హీరోలతో సమానంగా నిల్చున్నాడు ఎన్టీఆర్. ఇక స్పై యూనివర్స్లో ఏజెంట్ విక్రమ్ పైన ఒక స్టాండ్ అలోన్ మూవీ రాబోతుంది. ఇంకా చాలా మూవీస్లో ఏజెంట్ విక్రమ్ కేమియో కూడా ఉంటుంది. నెక్స్ట్ మూవీస్ నుండి హిందీ మార్కెట్ చాలా ప్లస్ అవుతుంది ఎన్టీఆర్కి. సో ఈ మూవీ తెలుగులో ఫ్లాప్ అయినా ఎన్టీఆర్కి చాలా ప్లస్ అయింది. ఆల్రెడీ ఎన్టీఆర్కి తెలుగులో మార్కెట్ ఉంది. ఫ్లాప్ అయినా హిట్ అయినా పెద్ద పరక్ కాదు. కానీ స్పై యూనివర్స్ వల్ల ఎన్టీఆర్కి హిందీ మార్కెట్ చాలా ప్లస్ అయింది. సో దట్స్ ద వీడియో గైస్. ఈ క్లాష్ పైన మీ ఒపీనియన్ ఏంటి? నా వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి? నా వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం, ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.